సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి. అండ్ అల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్. సో మనం క్యారెట్ వేసుకున్నాక ఇవన్నీ బాగా మగ్గించాలన్నమాట. ఇవన్నీ మగ్గాక మనమైతే టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ వేసుకో హలో అండి అందరికీ, వెల్కమ్ టు రాజమండ్రిలో అమ్మకుట్టి. ఈరోజు మనం క్విక్ అండ్ ఈజీ హెల్దీ రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే బన్సీ రవ్వ ఉప్మా అనమాట. ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో శనగపప్పు అండ్ చాయ్ మినప్పప్పు ఆవాలు వేసుకొని దాన్ని మనం వేయించుకోవాలన్నమాట. అండ్ అందులో కొంచెం వేసనగుళ్ళు కూడా వేసుకోవాలండి. వేసనగుళ్ళు కూడా మనకి ఫ్రై అవ్వాలి. అండ్ దీని తర్వాత సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనం వేసేసుకున్నాక అందులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కారం తగిలాలి కాబట్టి సో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో అవన్నీ ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మస్ట్ అండ్ షుడ్. కరివేపాకు లేకపోతే అసలు రుచి కూడా రాదనమాట ఈ ఉప్మాకి. అండ్ అందులో తగినంత ఉప్పు వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి. అండ్ అల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్. సో మనం క్యారెట్ వేసుకున్నాక ఇవన్నీ బాగా మగ్గించాలన్నమాట. ఇవన్నీ మగ్గాక మనమైతే టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ వేసుకున్నాక సో అప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చండి. అండ్ మూత పెట్టేసుకున్నాక మీరు 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట. సో వాటర్ బాయిల్ అయిపోయాక మనం రవ్వ వేసుకోవాలండి. ఇది ఏంటంటే మార్నింగ్ పూట ఫాస్ట్గా క్విక్గా అయిపోవడానికి ఈ బన్సీ రవ్వ ఉప్మా చేసుకోవచ్చండి. అండ్ ఇది చాలా హెల్తీ కూడా. అండ్ ఇందులో ఏంటంటే మనకి 2 ప్రాసెస్ ఉంటాయి. మీకు చాలా త్వరగా అయిపోవాలి అంటే కుక్కర్ పెట్టుకోవచ్చండి. లేకపోతే మామూలుగా ప్లేట్ పెట్టుకుని దాన్ని బాయిల్ చేసుకోవచ్చు అనమాట. సో కుక్కర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి 2 విజిల్స్తో అది కుక్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ స్టార్టింగ్ మనం అన్నీ మగ్గించుకున్నాకే సో ఇవన్నీ వేసాము కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి అన్నమాట. లేకపోతే మీరు ప్లేట్ పెట్టుకోవచ్చు. సో మన ఉప్మా అయితే 2 విజిల్స్కి రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ ఉప్మా అయితే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.